హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు గురు. వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతితో mamekam. ఈరోజు మన తోటలోని మొక్కలన్నింటికి కూడా పులియబెట్టిన మజ్జిగని స్ప్రే చేద్దామండి. ఈ మజ్జిగ వల్ల మొక్కలకి మంచి ఎరువుగాను, అలాగనే చీడపీడలు రాకుండా పెస్టిసైడ్గా కూడా ఉపయోగపడుతుంది. అంటే మజ్జిగ అనేది ఫెర్టిలైజర్ మరియు పెస్టిసైడ్ గాను రెండింటిగా ఉపయోగపడుతుంది. ఈ మజ్జిగను దాదాపు ఒక వారం రోజులు పులియబెట్టిన మజ్జిగ. ఈ మజ్జిగలో చిన్న చిన్న ఒక్కలన్నీ కూడా మన స్ప్రేయర్కి అడ్డుపడకుండా ఒక జల్లెడతో మనం వడపోసుకుంటున్నాం. కింద డ్రమ్ము 80 లీటర్లు ఉంటుంది. ఇప్పుడు ఈ వడపోసిన మజ్జిగలో మనం వాటర్ పట్టాలి. మజ్జిగ వాటర్ని మనం ఉజ్జాంపుగా కలుపుకుంటే సరిపోతుందండి. అలాగని మజ్జిగ ఎక్కువైనా మొక్కలకి ఏమీ హాని జరగదు. ఎందుకంటే మనం ఇవన్నీ సేంద్రియ పద్ధతిలోనే చేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ తక్కువైనా మన మొక్కలకి ఏమీ ఇబ్బంది అవ్వదు. ఇది బ్యాటరీ స్ప్రేయర్ అండి. ఇది ఛార్జింగ్తో పనిచేస్తుంది. దీనికి సుమారుగా 50 అడుగులు పైపు ఉంటుంది. ఇది నా తోటంతా తిరిగి లిక్విడ్స్ని స్ప్రే చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దీన్ని నేను దాదాపు సంవత్సరం నుంచి వాడుతున్నాను. చాలా బాగా పనిచేస్తుంది. మనం భుజానికి ఎత్తుకొని ట్యాంకులు కొట్టే పని లేకుండా ఒక డ్రమ్ము గిన్నె కలిపి పెట్టుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు. మనం కలుపుకున్న తర్వాత ఈ మజ్జిగని ఇక బ్యాటరీ స్విచ్ ఆన్ చేసుకొని మనం స్ప్రే చేసుకోవడమే. బెండ మొక్కలకి స్ప్రే చేస్తున్నాను. పక్కన చిన్న వంగ మొక్కలు కూడా ఉన్నాయి నాటిని. అలాగే ఆ పక్కన నిలువు పందిరి ఉంది కదా, అది ద్రాక్ష మొక్క. అంతా కూడా మనం తోటలో ఉన్న ప్రతి మొక్కలు కూడా బాగా తడిచేటట్టుగా, ఆకు కింది భాగం కూడా తడిచేటట్టు బాగా స్ప్రే చేసుకోవాలి మనం. ఇవి టమాటా మొక్కలు. వీటి మీద మిల్లీ బగ్స్ లాగా తెల్లగా అక్కడక్కడ చిన్న చిన్న పురుగుల బూజులాగా ఉంటుంది. ఇవి మధ్యకి పూర్తిగా మనం కడిగేసుకుంటే మొక్కలు చాలా శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటాయి. అలానే మందార మొక్కలకు కూడా తెల్లగా మిల్లీ బగ్స్ వస్తూ ఉంటాయి. ఇలా ఈ మిల్లీ బగ్స్ ఎక్కడైతే మొక్కలకు ఉంటుందో వాటిని మనం వాటర్ పోసేటప్పుడు నీటితో అయినా లేదా ఇలా ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ వీటితో అయినా సరే శుభ్రంగా నీట్గా మొక్కను కడిగితే కనుక మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి. పక్కన ఇవి ఆకుకూరల మడులు. పాలకూర, తోటకూర, చుక్కకూర, అలానే పుదీనా కూడా, కొత్తిమీర ఇవన్నీ చల్లాము విత్తనాలు. దానికి కూడా ఫెర్టిలైజర్ లాగా మనం ఈ మజ్జిగను పోస్తున్నాం.
మనం మొక్కలకి స్ప్రే ఇలా ఫోమ్ లాగా పెట్టుకుంటే అదంతా కూడా మనం మొక్కల మీద చిన్న చిన్న నీటి బిందువులాగా నిలబడి మొక్కకు బాగా మనం ఇచ్చిన ఫెర్టిలైజర్ అందుతుంది. అలా ఫోమ్ లాగా మనం పెట్టుకోవాలి. మొక్కలకి ఇలా లిక్విడ్ ఫెర్టిలైజర్స్ని, ఎరువుల్ని మనం సాయంత్రం పూటే ఇవ్వాలి. ఎందుకంటే సాయంత్రం పూటే ఎక్కువగా మొక్కల దగ్గరికి చిన్న చిన్న కీటకాలు, పురుగులు, ఇతర హాని కలిగించే కీటకాలు అన్నీ కూడా మొక్కల దగ్గర చేరతాయి. ఈ టైంలో మనం వాటికి సంబంధించిన ఫెర్టిలైజర్స్ ఇస్తాం కాబట్టి అవి మొక్కను ఆశించకుండా వెళ్ళిపోతాయి. అందుకని సాయంత్రం వేళల్లోనే మనం మొక్కలకి ఇలా స్ప్రే చేసుకోవాలి. అలానే వాటరింగ్ కూడా, అంటే మొక్కలకి వాటర్ కూడా ఎక్కువగా సాయంత్రం వేళల్లోనే ఇచ్చుకోవాలి. ఈ వీడియో చూస్తున్నవారు మా తోటలోని మొక్కల్ని ఇంకా ఏ విధంగా పెంచవచ్చునో, ఇంకేమైనా కొత్త కొత్త విషయాలు మీకు తెలిస్తే నాకు కామెంట్లో తప్పక తెలియచేయండి. ఇప్పుడు ఈ మిరప మొక్కలకి స్ప్రే చేస్తున్నాము. ఇవి మన తోటలో 2 సార్లు దాకా పెట్టాము. మన తోటలో ఉన్న ఏ మొక్కలైనా సరే ఇలా పూత పిందె దశలో ఉన్నప్పుడు ఈ పుల్లటి మజ్జిగ మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్గా పనిచేస్తాయి. పూత పిందె రాలిపోకుండా నిలబడి మొక్కకి బలాన్ని ఇచ్చి ప్రతి పూత కూడా మనకి కాయగా మార్చడానికి ఈ మజ్జిగ ఎంతగానో ఉపయోగపడుతుంది. తోటలో కొన్ని పండ్ల మొక్కలు కూడా ఉన్నాయి కదా, వాటికి కూడా ఈ పుల్లటి మజ్జిగని స్ప్రే చేస్తాను. ఇందులో సీతాఫలం, జామకాయ, అంజీర, అరటి మొక్కలు, వాటర్ యాపిల్, సపోటా, మల్లెపూల మొక్కలు, వీటన్నిటికీ కూడా ప్రతిదీ ఎరువైనా సరే లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చిన మన తోట మొత్తం కూడా ఇస్తూ ఉంటాను. మన తోటలో ఉన్న ప్రతి మొక్కని ఇలా సేంద్రియ పద్ధతిలోనే పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.